హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌరవ్ కిచెన్. ఈరోజు మనం మన ఛానల్లోని చారుగుండ లేదా రసం పొడి ఎలా తయారు చేయాలో చూసి తెలుసుకుందాం. ఇందుకోసం ముందుగా ఒక ఐరన్ కడాయిని మీడియం సగం మీద మనం వేడికి పెట్టుకోవాలి. ఇది కొంచెం కాగగానే ఇందులో 10 నుంచి 12 ఎండుమిరపకాయలు మీ కారానుసారం ఇలా చూపించిన విధంగా చిదిపి వేసుకోండి. ఇప్పుడు ఒక కప్పు ధనియాలు, ఏ కప్పు అయితే మనం కొలుచుకుంటున్నామో దాంతోనే ఇంకొక కప్పు కందిపప్పు కూడా వేసుకోవాలి. నేను అన్నిటికీ కూడా ఇదే కొలత యూస్ చేస్తున్నాను. దీని కొలత వచ్చేసి ఒక కప్ అనమాట. ఇప్పుడు ఇందులోని హాఫ్ కప్ వచ్చేసి మనం మిరియాలు వేసుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని ఇందులోని ఫ్రెష్గా ఉన్న 2 రెమ్మల కరివేపాకు శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నది మనం ఇందులో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం కావాల్సినవన్నీ వేసేసుకున్నాము. సో ఇప్పుడు ఏంటంటే మనం దీన్ని సెగ వచ్చేసి మీడియం మీద ఉంచుకుని ఇది మధ్య మధ్యలో కలుపుకుంటూ మాడిపోకుండా చూసుకోవాలన్నమాట. అట్ ద సేమ్ టైం ఇవంతా కూడా మనకు వేగుతున్నప్పుడు ఒక మంచి వాసన వస్తుందండి. సెగ కరెక్ట్గా చూసుకొని మనం వేచుకున్నామంటే ఏదైతే వేగుతుందో ఇది మంచి పౌడర్ కింద తయారైందంటే మనం చేసే రసం తర్వాత లేదా చారు కానీ ఎక్సలెంట్గా కుదురుతుందన్నమాట. సో వేగన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? నేను చేసిన కొలతకి 10 నుంచి 12 నిమిషాల వరకు నేను వేచుకున్నాను, ఇలా మధ్య మధ్యలో కలుపుతున్నట్టుగా. మనకు వేగు కరెక్ట్గా వచ్చిందని ఎలా తెలుస్తుందంటే ఇదిగోండి, ఇక్కడ చూపించిన విధంగా కరివేపాకుని ఇలా మనం నలిపామంటే మనకి అది బాగా క్రిస్ప్గా తయారైపోతుంది అనమాట, మనం డ్రై రోస్ట్ చేస్తున్నందువలన. పప్పులు కూడా చూసారా, మొత్తం మంచి కలర్ వచ్చింది. ఇది రైట్ టైము. సో ఇప్పటికి మనం స్టవ్ స్విచ్ ఆఫ్ చేసేసుకుందాం. ఈ చేసిందంతా కూడా ఒక ప్లేట్లో తీసుకుని బాగా చల్లారనివ్వాలండి. పౌడర్ చేసే ముందు చల్లారనివ్వకపోతే అది తర్వాత మనకి ముక్క వాసన వచ్చేస్తుంది. సో అందుకని దీన్ని బాగా చల్లారనివ్వాలి. చూసారా మనకు కరెక్ట్ వేగొచ్చిందని ఎలా తెలుస్తుందో అని. చల్లారిపోయాక ఎండుమిరపకాయలు మంచి క్రిస్పీగా తయారవుతాయండి. చూస్తే కనుక మనం వేచుకున్న పప్పులు కూడా మంచి కలర్ వచ్చింది. సో ఈ టైంలో ఏంటంటే మనం దీన్ని మిక్సీ జార్లో తీసుకుని దీన్ని మరీ మెత్తని లేదా మరీ బరక పౌడర్ కాకుండా మనం మీడియంగా చేసుకోవాలి. ఇందులో చిటికెడు పసుపుని యాడ్ చేసుకుని దీన్ని చూపించిన విధంగా పౌడర్ చేసుకోండి. ఈ తయారు చేసిన పౌడరు ఒక ఎయిర్ టైట్ గ్లాస్ కంటైనర్లో ఉంచుకుని మీరు ఎప్పుడు రసం చేసినా కూడా ఒక్క స్పూన్ వేసారంటే చాలు, ఎక్సలెంట్గా కుదురుతుంది. ప్రస్తుతానికి ఈ వీడియో అయితే నేను పౌడర్ మాత్రమే చూపిస్తున్నాను. నా తర్వాత వీడియోలోని నేను రసం కూడా తయారు చేసి ఈ పౌడర్తో మీకు చూపిస్తాను. ఈ రెసిపీ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ నా ఛానల్ సౌరవ్ కిచెన్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.